అమరావతి రాజధానిలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో కొండవీటివాగు, పాలవాగు పనులు ఆయన అధికారులు స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనే అధికారులను ఆదేశించారు. 69 బ్రిడ్జిల దగ్గర వేగంగా పనులను మంత్రి సందర్శించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతిలో అభివృద్ధి కనిపించదని, బయటకొచ్చి చూస్తే అన్నీ కనిపిస్తాయని జగన్పై సెటైర్లు వేశారు. రైతులకు ఫ్లాట్లు కేటాయించలేదు అని వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ల్యాండ్ ఇచ్చిన ప్రతి రైతుకు ఫ్లాట్స్ ఇచ్చామని స్పష్టం చేశారు. జగన్ అమరావతిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకి విజనుంటే జగన్కి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రానున్న 4 నెలలు వర్షాలుంటాయి కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, లేదా నివాసయోగ్యమైన అధికారుల యొక్క హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా కొండవీటివాగు, పాలవాగు వీటిని యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. నేను మరియు ఎండి గారు, సిఈలు అందరితో. ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవుద్దో, పాలవా క్రాస్ అవుద్దో దాని కింద వెంటి కింద మట్టి ఉండిపోయింది. అంటే పని జరుగుతూ ఉండింది కాబట్టి ఆ మట్టి క్లియర్ చేయాల. అందువల్ల వాటర్ వెనక తన్ని ఆగిపోయింది. వెంటనే మాకు తెలిసిన తర్వాత ఆ యొక్క రోడ్డుని కట్ చేసి వాటర్ని డైవర్ట్ చేసాం. అయితే ఈసారి ఆ ఇబ్బంది రాకూడదని ముందే అధికారులకు చెప్పటం, అదేవిధంగా ఎండి గారు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క వెంట్స్ కింద మట్టి లేకుండా చూడటానికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు తీసుకుంటే పాలవాకు కింద మొత్తం 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. పాలవాగు మీద 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ట్రంక్ రోడ్లు అయితే 21 బ్రిడ్జెస్ వస్తున్నాయి. లేఅవుట్స్కి సంబంధించి వాటి మీద అయితే 9 బ్రిడ్జెస్ వస్తున్నాయి. అదేవిధంగా కొండవీటివాగు తీసుకుంటే కొండవీటివాగులో ట్రంక్ రోడ్స్ మీద 22 బ్రిడ్జిలు, ఆ లేఅవుట్స్ వచ్చే దగ్గర 10 బ్రిడ్జిలు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జిలు వస్తున్నాయి. మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నారు. ఇది వెస్టర్న్ బైపాస్ మీద కట్టే 2 కాకుండా 69 బ్రిడ్జిల దగ్గర వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ జనరల్గా మట్టితో బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయినప్పుడు వాటర్ వెనకపోతుంది. అందుకని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 29 దగ్గరలో వాటర్ బ్లాక్ కాకుండా మట్టి అన్నా దించండి, లేదు వర్క్ జరుగుతుంటే డైవర్షన్ అన్నా చేయమని, లేదంటే కెనాల్ డైవర్ట్ చేయటం. ఆ వర్క్ యాక్చువల్గా మొదలుపెట్టారు. ఆ విధంగా దాని మీద వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశాను. దాని మీద యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ మీద అయితే 2 దగ్గరలో యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆ వర్క్ 10 రోజుల్లో ఆ వెంట్స్ వెస్టర్న్ బైపాస్ కింద ఉన్న కొండవీటివాగు, పాలవాగు వెంట్స్ ఏదైతే ఉందో
ఆ బ్లాక్స్ని 10 రోజుల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా ఎండీ గారు ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. అది ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నీరుకొండ, పెనుబాక, శేఖమరు 3 రిజర్వాయర్స్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీని ఎంతో సేఫ్గా ఉంచడానికి ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎవరైతే దీన్ని ఎక్సలెంట్గా డిజైన్ చేస్తారో వాళ్ళతో స్టడీ చేయమంటే నెదర్లాండ్స్ వాళ్ళని కన్సల్ట్ చేసాం. నెదర్లాండ్స్ ఎందుకు కన్సల్ట్ చేసామంటే వాళ్ళ సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క గ్రౌండ్ లెవెల్ తక్కువలో ఉంటుంది, వాటర్ వేస్ ఎక్కువ, దే ఆర్ ఎక్స్పర్ట్స్. అందుకని వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర స్టడీ చేసే ఈ కొండవీటి వాక్ కానీ పాల వాక్ కానీ డిజైన్ చేసాము. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్లు, బయట ఒక 3 రిజర్వాయర్లు ఆ రోజు డిజైన్లో ఇచ్చారు. నీరుకొండ తీసుకుంటే 0.4 టీఎంసీ వాటర్ స్టోర్ చేయొచ్చు. వెడల్పు కానీ డెప్త్ కానీ, కొండవీటి వాగు వెడల్పు కానీ డెప్త్ కానీ, పాలవాగు వెడల్పు కానీ డెప్త్ కానీ దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చినా పంపింగ్కి 24,000 క్యూసెక్లు బయటకు వెదటికి ఇచ్చారు. అంత ఎంతో జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేసాం. ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నది కాబట్టి దీని మీద ఎవరు కూడా వరి అవసరం లేదు. గతంలో అంటే గత సంవత్సరం అంటే వెస్టర్న్ బైపాస్ కడుతూ ఎక్కడైతే క్రాస్ అవుతుందో పూర్తిగా బూడిపోయింది. నేనే వచ్చి యాక్చువల్గా నాకు తెలిసిన తర్వాత ఆ రోడ్డును కట్ చేస్తే 24 అవర్స్లో వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఈసారి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఒకసారి రైతుల ప్లాట్లు తీసుకుంటే మొత్తం ఇంతవరకు ఇచ్చింది 35,057 ఎకరాలు. ఇది ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్లు ల్యాండ్ పుల్లింగ్లో. దానికి గాను 34,563 మందికి ప్లాట్లు కేటాయించాం. ప్లాట్లు కేటాయించాల్సింది 494 మందికి మాత్రమే. ఇంకా ప్లాట్లు కేటాయించలేదు, ఇంకా ఏవో చెప్తారు. ఎందుకు కేటాయించలేదు 494 ఎకరాలు కూడా అంటే దాంట్లో 110 మంది రైతులు అంటే 163 ఎకరాలు కోర్టు కేసులు ఉన్నాయి. వాళ్ళ కేసులు వాళ్ళు తెలుసుకోవాలి, అన్నదమ్ములు లేకంటే డిఫరెంట్ పీపుల్. అది అయితే అలాట్ చేస్తాం 123 ఎకరాలు. అదేవిధంగా చనిపోయి తర్వాత వాళ్ళ వారసులకు ఇవ్వాలా, దానికి మనకు అఫిడవిట్ కావాలా. వాళ్ళ మధ్య ఉండే డిస్ప్యూట్తో 34 ఎకరాలు ఉంది పెండింగ్. అదేవిధంగా లంక అసైన్లో 111 ఉన్నాయి. దాన్ని యాక్చువల్గా ఏజీ గారితో మాట్లాడుతున్నాము, కలెక్టర్తో మాట్లాడుతున్నాం. అది తొందరలో కంప్లీట్ చేస్తాం. లాటరీకి సిద్ధంగా ఉండే 144 ఎకరాలు 71 మంది రైతులు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా చేయటానికి ఉన్నా వాళ్ళు వెయిట్ చేసుకుంటాం సార్ అన్నారు. అందుకని వీఆర్ వెయిటింగ్. అసలు ల్యాండ్ బిల్డింగ్ తీసుకున్న ల్యాండ్లో ఎక్సెప్ట్ ఈ 494 ఎకరాలు తప్పితే మొత్తానికి లాటరీ వేసి ప్లాట్లు అలాట్ చేసాము. ఈ 494 ఎకరాలకు కూడా ఎందుకు చేయలేదని క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు దాదాపు 10 సార్లు చెప్పా. దాని మీద కూడా ఏం మాట్లాడుతున్నారంటే ల్యాండ్ తీసుకున్నారు, వాళ్ళకి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. మొత్తం ఎంత ల్యాండ్ తీసుకున్నాం? 35,057 ఎకరాలు. 35,057 ఎకరాలు. దాంట్లో 34,563 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసి ఇచ్చేసాం. ఇవ్వాల్సింది కేవలం 494. దానికి రీజన్ కూడా చెప్పా. ప్లాట్ల రిజిస్ట్రేషను, ప్లాట్లు అలాట్ చేస్తే ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్ వస్తుంది, కమర్షియల్ వస్తుంది, అంటే డబల్ వస్తాయి. అలా మొత్తం 70,876 ప్లాట్లు మొత్తం. దాంట్లో 63,347 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కావాల్సిన 7,529 అవి కూడా మేము చేస్తున్నాం. కోర్టు కేసుల్లో 7,529 ప్లాట్లలో 2,174 ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయాల్సిన ప్లాట్లు 7,529లో 2,174 కోర్టు కేసులు ఉన్నాయి. చనిపోయి ఫ్యామిలీ డిస్ప్యూట్లో 684 ప్లాట్లు ఉన్నాయి. కొంతకాలం టైం ఇవ్వండి, మేము బయట ఉన్నాం వచ్చి చేసుకుంటాం అన్నవాళ్ళు 1,134 ప్లాట్లు. తర్వాత
ఎన్ఆర్ఐలు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండేవాళ్ళు 533, ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అన్నారు. తర్వాత కేటగిరీ 4లో 215 పెండింగ్ ఉండే, అది ఏజీ గారితో కలెక్టర్తో మాట్లాడుతున్నాం, అది క్లియర్ చేస్తాం. ఇనాము దేవాదాయ భూములు ఒక 63 ప్లాట్లు పెండింగ్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సిద్ధంగా 1656 ఉన్నాయి. వాళ్ళు వచ్చి చేసుకోవటమే, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, రమ్మంటున్నారు. కాబట్టి ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారో వాళ్ళందరికీ అలాట్ చేశారు. 494 ఎకరాలు ఉంది పెండింగు. అందులో కూడా లాటరీకి ఇవ్వడానికి 144 ఎకరాలు ఉంది. అధికారులు ప్రతి 15 రోజులకు ఒక రోజు, 3 వారాలకు ఒక రోజు లాటరీ వేసి ఇస్తున్నారు. లాటరీ వేసినప్పుడు ఇవి కూడా అయిపోయాయి. అయితే లాటరీ వేసే ముందు మ్యాప్ చూపిస్తున్నారు. ఆ మ్యాప్ చూసినప్పుడు కొందరు మాకు ఈ మ్యాప్ ప్రకారం అయితే ఇష్టం లేదు సార్, నెక్స్ట్ లాటరీకి వస్తామని వచ్చి వెళ్తున్నారు. ఆ ఫ్రీడమ్ కూడా వాళ్ళకి ఇచ్చాం. కాబట్టి నేను అందరూ చెప్తున్నాను, ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చక్కగా ప్లాట్లు అలాట్ చేసాం. ఇవ్వాల్సింది కొద్ది మందికి, దానికి కారణాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ 63,347 మందికి అయిపోయింది. కావాల్సింది 7,529 ప్లాట్లు, మందికి కాదు. మంది తీసుకుంటే 960 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ మొత్తం చేసుకోవాల్సింది 3,831 మంది. 3,831 మంది రైతులు 7,522 ప్లాట్లు చేసుకోవాలా. అందులో కోర్టు కేసుల్లోనే 2,171 ప్లాట్లు ఉన్నాయి. కొంత టైం కావాలని వాళ్ళే అడిగారు. మేము బయట ఉన్నాం, వేరే స్టేట్లో ఉన్నాం అన్న వాళ్ళు 1,134. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి 2014-19 చేసామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్నీ అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగున్నా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది. సీడాక్స్ రోడ్ అయిపోతుంది. బ్రిడ్జి వాళ్ళు ఈ నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జి 7,522 ప్లాట్లు చేసుకోవాలా. అందులో కోర్టు కేసుల్లోనే 2,171 ప్లాట్లు ఉన్నాయి. కొంత టైం కావాలని వాళ్ళే అడిగారు. మేము బయట ఉన్నాం, వేరే స్టేట్లో ఉన్నాం అన్న వాళ్ళు 1,134. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి 2014-19 చేసామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్నీ అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగున్నా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది. సీడాక్స్ రోడ్ అయిపోతుంది. బ్రిడ్జి వాళ్ళు ఈ నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఇచ్చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఏదైతే ఇంకా 2.75 ఎకరాలు రావాలి. ఆ 2.75 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ బాగుంటే అది కట్టి కూడా వేస్ట్ అవుతుంది. ఈరోజు కూడా ఆ రైతుల్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా మేము ల్యాండ్ పుల్లింగ్కి రండి అని. దాని మీద కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైనా అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూములు అని తెలుస్తుంది. లోపల తిరిగితే తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు ఏమాత్రం వచ్చినాయి 360 కిలోమీటర్లు. లేఅవుట్స్ 1,500 కిలోమీటర్స్ ఏమాత్రం అయిపోయినాయి. బిల్డింగ్లు, అధికార బిల్డింగ్ లోపల పోయి చూడాలా. ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్సీ అరొచ్చి చూస్తే కదా. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్ ఏంది అసలు. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడ నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంది అసలు ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇది ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కాటాలి. దీన్ని చూడటానికి అనేక మంది రావాలి. ఇది ఒక టూరిజం ఏరియా కావాలి. దీనివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ రావాలి. ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల ఆర్థిక స్థితి పెరగాలి. ఏ విధంగా అయితే హైదరాబాదుని డెవలప్ చేస్తే తెలంగాణకు వచ్చే ఆదాయంలో మెజారిటీ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు.
అదేవిధంగా రేపు ఇక్కడ వచ్చే ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు 28 జిల్లాలకు పంచుతాం. ఒక లాంగ్ విజన్తో మా నాయకుడు చేస్తున్నాడు. ఆ విజన్ లేని నాయకుడు గత ముఖ్యమంత్రి. విజన్ ఉండాలండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక విజన్ ఉండాలి. విజన్ లేకుండా కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు, అయ్యే వదిలేశారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు అమృత్ 1 కావచ్చు, అమృత్ 2 కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలా అసలు ఆ ప్రాజెక్టే వదిలేసిన వాళ్ళు. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి క్యాపిటల్ సిటీ చెప్పిన ప్రకారం 2028 ఆగస్టు నెలకి ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్. హైదరాబాద్ ఈరోజు ఇంకా డెవలప్ అవుతానే ఉంది, నయారా ఇప్పుడు డెవలప్ అవుతానే ఉంది, చండీగఢ్ డెవలప్ అవుతారు. పోయి చూడమనండి, పోయి అవి చూడండి. ఇంకా స్టిల్ ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం పెట్టినాయి. బట్ ప్రజలు ఇల్లు కట్టుకోవటానికి లేదా ఏదైనా షాప్స్ కట్టుకోవటానికి, కమర్షియల్ యాక్టివిటీ ఇండస్ట్రీస్ చేసుకోవటానికి వాటికి ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్డు, డ్రైన్స్, వాటరు, సివరేజీ, వాటర్ ట్రీట్మెంటు, రీయూజు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత. వీఆర్ డూయింగ్ దట్ వన్. ఇది 2028 ఆగస్టుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. వాళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పానండి మీడియాకి, ఎక్కడైనా డేటా తీసుకొని మాట్లాడాలా. హైదరాబాద్ తెలంగాణ సెక్రటరీ గురించి ఏదో రేటు చెప్పేశారు, పార్లమెంట్ గురించి చెప్పేశారు. నేను డేటా తెప్పించా, వాళ్ళు కూడా తెప్పించుకోమని తప్పేం లేదు. ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ సెక్రటరియట్ 7 లక్షల చదరపు అడుగులకి టెండర్ ఇచ్చింది. మరోసారి చెప్తున్నా, 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లకి టెండర్ ఇచ్చింది. 7 లక్షలే, కానీ కట్టింది 10,34,000 చదరపు అడుగులు. అంటే టెండర్ ఇచ్చిన దానికంటే 3,34,000 చదరపు అడుగులు కట్టారు. అవన్నీ డీవియేషన్లో తీసుకున్నారు. అవన్నీ కూడా డీవియేషన్లో తీసుకొని పే చేసింది 1,423 కోట్లు. టెండర్ పిలిచింది 615 కోట్లు, పే చేసింది 1,423 కోట్లు. సో 427 కోట్ల మీద కట్టిన చదరపు అడుగులు తెస్తే చదరపు అడుగుకి 13,765 రూపాయలు అవుతుంది. టెండర్ పిలిచినప్పుడు ఏదైతే 615 కోట్లు ఉందో దాని మీద యావరేజ్ చేసి ప్రజలకు చెప్పడం కాదండి. లెక్కగానే ఉండాలా. లెక్క మారదు. ఆ లెక్కలు సరిగా చూసుకోకే 10 లక్షల కోట్లు ఈ గత ప్రభుత్వం అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిపోయింది. ఆ లెక్కలు చూసుకోకే, లెక్కలు తెచ్చుకోమనండి. 1,423 కోట్లు పెయిడ్, కట్టింది 10,34,000. యావరేజ్ చేయమనండి 13,768. ఎన్నోసార్లు చెప్పేప్పుడు అది చెప్పమనండి. పార్లమెంట్ భవనం 6,94,000 చదరపు అడుగులకు టెండర్ ఇచ్చారు. 6,94,000 కన్స్ట్రక్షన్కి. అమౌంట్ ఎంతంటే 862 కోట్లకి. టెండర్లో పిలిచింది 862 కోట్లు. దాన్ని డివైడ్ చేసి చెప్తున్నారు. కానీ పేమెంట్ చేసింది విత్ డీవియేషన్స్ ప్రైస్ ఎక్స్కలేషన్ 2 ఉంటాయి. ప్రైస్ ఎక్స్కలేషన్ ఉంటుంది, డీవియేషన్స్ ఉంటాయి. ఈ 2 తీసుకుంటే 1,174 crores వాళ్ళు పే చేశారు. అంటే చదరపడికి 16,916 రూపాయలు పే చేశారు. 16,916. నేను ఎన్నోసార్లు చెప్పా, లెక్కలు తీసుకొని మాట్లాడాలండి. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ, ఇవి ఐకానిక్ భవన్లు, ఇవి డయాగ్రిడ్ టెక్నాలజీతో కడుతున్నాం. భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత భవనాలు డయాగ్రిడ్ టెక్నాలజీ లేవు, అది కూడా తెలుసుకోవచ్చు. దీనికి 16,000కి +/- కూడా అవుతుంది. మేము చెప్తున్నాం. పార్లమెంట్ భవన్కి అయింది 16,916 రూపాయలు. ఎప్పుడో కట్టింది, ఇప్పుడు కడుతున్నాం. దానికి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అవినీతి అంటారు. అన్నీ చక్కగా టెండర్లు పిలుస్తున్నాం, ఎస్ఆర్ఓ రేట్ల ప్రకారం చేస్తున్నాం. వాళ్ళలాగా రివర్స్ టెండరింగ్ అని ఇష్టం వచ్చినట్టు చేసి అస్తవ్యస్త. ఈరోజు పోలవరం వెనకబడిపోయిందంటే కారణం ఏంటంటే ఆ రివర్స్ టెండరింగ్ వల్లనే.
టిట్కో హౌస్ ఆ విధంగా అయిపోయినాయి. 7 లక్షల హౌసెస్ పేదల కోసం తెచ్చాను నేను. 7 లక్షల హౌస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి 7 లక్షల హౌసెస్ టిట్కో హౌసెస్ చేస్తే దాన్ని 2,61,000 కుదిర్చి రివర్స్ టెండరింగ్ అని అవి కూడా పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు కదా ప్రభుత్వం. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. ఈరోజు కూడా రైతు సోదరులందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ఇంకా కొద్దిమంది ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ మనందరి క్యాపిటల్ సిటీ. దీనివల్ల ఎంతో ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయించి ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ ఉండారో వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ రమ్మని నేను మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.